దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో శుభములు ఆహ్వానం తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మరి ప్రత్యేకించి మరొక దినాన ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఈరోజు జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక చక్కటి అంశం ఉన్నాయా మన దగ్గర? ప్రోగ్రామ్స్ ఇట్లా ఉన్నాయండి. ఈరోజు టైటిల్ ఏంటి అసలు? సహాయములో నిస్సహాయకులో రక్షణ. ఈ వాక్య భాగ్యాన్ని మధ్యాహ్న సమయంలో చెప్పుపడుతున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి మళ్ళా అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉన్నాను. నిస్సహాయత అంటే అర్థం ఏంటి? మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే అది కొంచెం వేరేలా ఉంటుంది కానీ పదం వినడానికి కొంచెం అంటే చాలాసార్లు అంటాం కదా వీటికి ఏమి అంటే మనకి ఇంకా అది రాదు, మన చేతుల్లో సత్తా లేదు, చేతగా వారి గల నిస్సహాయకులుగా ఇంకే విధమైనటువంటి మార్గము మనకి లేదు అన్న సమయంలో సరెండర్ అయిపోయి రెండు చేతులు ఆయన చాపి అయ్యా నేను సరెండర్ అవుతున్నాను, నేను నిస్సహాయకుడిగా ఉంటూ ఉన్నాను, నాకు ఇక సహాయం చేసే వారు ఎవ్వరూ కూడా లేదు. ఈ క్రమంలో మనకు తెలిసిన కొన్ని పేర్లు నిస్సహాయకులుగా రెండు చేతులు ఆకాశం చూపిస్తూ రెండు హస్తాలతో నిలబడినటువంటి కొన్ని పేర్లు ఏమైనా చెప్పండి. బైబిల్ గ్రంథంలో అయ్యా ఇది నా వల్ల కాదు, నేను చేయలేకపోతూ ఉన్నాను అని చేతులు ఎత్తేసి దేవుని వైపు చూసిన వారు మోసే, ఇంకా దావీదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిష్యులు చూశారు, పర్టిక్యులర్గా యేసు ప్రభు వారు ఆయన కలువరిశిలో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, తండ్రి నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలిస్తావయ్యా అన్నారు. అంత మాత్రం ఒకరికి గెలిస్తే మన తోటలంటారు, మీ చిత్తం అయితే ఈయన నుండి అంటే ఆయన చేతులు ఏది కూడా లేదు, ఆయన నల్లగుడ్డు తండ్రికి ఇష్టమైన అంటే ఈ పదాలన్నీ మనం కంపేర్ చేసుకొని ఒక చక్కగా లైన్లు జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా నిస్సహాయకుడిగానే ఉండిపోయాడు. ఎందుకు నిస్సహాయకుడిగా ఉన్నారు అని అంటే, తనేది కూడా చాలా సందర్భాలు శిష్యులతో మాట్లాడుతుంటారు, నా ప్రాణమును పెట్టడానికి అధికారం నాకు కలదు, నా ప్రాణమును తీసుకోవడానికి కూడా నాకు అధికారం కలదు, కానీ ఇది తండ్రి చిత్తము కనుక నేను ఇలా చేయవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆ మరణ విధానముల గురించి, శిలువ తీర్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో 6 తీర్పుల దగ్గర జరిగిన సంభాషణలు యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్గా మాట్లాడగలిగారు. నేనే ఆయననే అన్నారు, అంత మాత్రం కదా నేను చేయగలను అన్నారు. అలాంటి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు తనను తాను రక్షించుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన ఏమన్నారంటే నిశ్శబ్దంగా ఉండిపోయాడు, నిస్సహాయకుడిగా ఉండిపోయాడు. అంటే తనను తాను విడిపించుకోలేనటువంటి స్థితిలో యేసు ప్రభువు వారు అయితే లేరు నిజానికి, కానీ అలా ఉండిపోయారు ఆయన. ఎందుకు అలా ఉండవలసి వచ్చిందంటే మానవాళి యొక్క విముక్తి కొరకు అలా ఉండవలసి వచ్చింది. ఎందుకు మానవాళిని రక్షించాలి? మానవాళిని రక్షించడానికి గల కారణం రీజన్ ఏంటంటే, మనకు తెలుసు పాత నిబంధన కాలంలో ఐగుప్తుల ప్రజలందరినీ విడిపించేటప్పుడు ఆ చివరి ప్రయాణం పస్కా విందు దినాన దేవాతి దేవుడు అంటే దేవుడు చెప్పినటువంటి విధానం ఏంటంటే, మీరు ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి ఏం చేయాలి? రక్తమును నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు పూయాలి అని చెబుతూ, అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటు పాత నిబంధనని కొత్త నిబంధనని కంపేర్ చేస్తూ మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు తనను తాను రక్షించుకోగలరు, కానీ ఏ విధమైనటువంటి అంటే ఒక మాటలో చెప్పాలంటే హెల్ప్లెస్ అంటే కదా, తనను తాను రక్షించుకోవడానికి ఇష్టపడలేదు. అలా చేతులు అలా చాపు వదిలేస్తారు. ఆయన రక్తహస్తాలతో నిలబడిపోయారు. ఎందుకు నిలబడిపోయారనంటే, పిలాతుకు తెలుసు ఆయనలో తప్పులేదని, పిలాతుకు తెలుసు ఆయనలో దోషం లేదని, ఏ రోజుకి తెలుసు ఆయనలో దోషం లేదని, చూస్తున్న ప్రజలకు తెలుసు. కానీ వారికి ఉండేటువంటి అవగాహన లోపం అది పక్కన పెడితే యేసు ప్రభువు తనంతట తాను రక్షించుకోవడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు పాత నిబంధన కాలానికి రండి. దేవాతి దేవుడు మోషేను పంపించి 10 తెగుళ్ళు అక్కడ అద్భుతాలు రూపములు చేసి
ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు ఎందుకు గొర్రెపిల్లను వధించాలి? ఎందుకు గొర్రెపిల్లను వధించేటువంటి పని ఏ కుటుంబం అయితే చేస్తుందో, ఎవరైతే ఆ బలి అర్పణలో అంటే గొర్రెపిల్లను వధించే విషయంలో పాలుభాగస్తులుగా ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారని పర్టికులర్గా తెలియజేశారు. ఎవరికి వారికి డెడికేషన్ కలిగి ఉండాలి, సమర్పణ జీవితం కలిగి ఉండాలి. లేదంటే అంతవరకు ఆ చివరి ఘట్టం వరకు దేవుడు తీసుకొచ్చాడు. మోసే మాట్లాడి వెళ్ళి ఎవరో దేవుడు చెప్తూ ఉన్నాడు పంపించమని అన్నారు. దేవుడు ఎవరు అన్నారు. సరే అవన్నీ పక్కన పెడితే 10 తెగుళ్ళు అయిపోయాయి. ఆ చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు, సరే అయిపోయింది కదా, మీరు రిలీవ్ అవుతున్నారు కదా, కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరు బాధ్యత కలిగిన వారు, సమర్పణ జీవితం కలిగిన వారు, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మకము ఉన్నవారు ఏం చేయాలి అని అంటే గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని నిలువు కమ్ములకు అడ్డు కమ్ములకు పూయాలి. నిలువు కమ్ములు అడ్డు కమ్ములు దేనికి సాదృశ్యంగా ఉంది? నిలువు కమ్ము అడ్డు కమ్ము సిలువకు సాదృశ్యంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం కొనసాగిపోవడానికి అంటే ఈ లోక సంబంధమైనటువంటి అంటే ఈ పరిస్థితుల నుండి పరలోకానికి సిలువ ఒక్కటే మార్గముగా ఉంది. ఈ మార్గములో మరి నిస్సహాయకులుగా మనం ఉండిపోతున్నాము అంటే ఖచ్చితంగా మన సహాయం కూడా కావాలి. ఎవరికి కావాలి మన సహాయము? దేవుని సహాయం మనకు అవసరమే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మొదలు పెడితే మోసేని పంపించాడు దేవుడు. ఇప్పుడు మోసేకి దేవునికి ఎవరి సహాయం కావాలి? ప్రజల యొక్క సహాయం కావాలి. ఎవడి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు ధనవంతులే, బంగారం ఉంది, ఇల్లులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, అమ్మాయి అందంగా ఉంది, అబ్బాయి కూడా మంచి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అబ్బాయికి ₹1,00,000 జీతం అమ్మ, మంచి కారు, మంచి బంగ్లా అని చెప్పి అన్నీ మాట్లాడేసిన తర్వాత తాళిగట్టే సమయానికి అమ్మాయి ఇలా రిజెక్ట్ చేసింది అనుకోండి, కుటుంబం పరువే ఉంది. అంటే దేవుడు అంతవరకు తీసుకొచ్చాడు. అంటే ప్రజల యొక్క భక్తి జీవితాన్ని ఒక్కసారిగా గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు మనల్ని అనేక పరిస్థితులు దాటుకొని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు మనం నిస్సహాయకులుగా ఉండేటువంటి సమయంలో మన భక్తిని పరిశీలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతవరకు చేసినటువంటి దేవుడు 10 తెగుళ్ళు దేవుడు చేశాడనంటే ఆ ఒక్క తెగుళ్ళు దేవుడు చేయలేడా? చేయలేడు. కానీ నీ ఇష్టం దేవుడికి తెలియాలి, నీ ఓర్పు దేవుడికి తెలియాలి, నీలో ఉండే విశ్వాసము దేవుడికి తెలియాలి, నీ నిరీక్షణ పదమును దేవుడు గమనించాలనుకుంటూ ఉన్నాడు. సరే, నేనంటే నీకు ఎంత ఇష్టమో తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అన్నాడు, ఒక్కొక్కరు గొర్రెపిల్లను తీసుకోండి, దాన్ని వధించండి, ఆ రక్తమును బాధ్యత కలిగి ఏ కుటుంబం అయితే నిలువు కములకు అడి కములకు పోస్తాదో వారింటిలో ప్రథమ కుమారుడు ఏం చేస్తాడు? రక్షించబడతాడు. ప్రథమ బలము. ఎవరైతే బాధ్యత రహితంగా ఉంటారో అంటే అప్పటికీ కూడా దేవుడి మీద వారికి సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం కూడా లేదని అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం తెలుసుకోవాలనుకున్నాడంటే దేవుడు అంటే వీరికి ఎంతవరకు విశ్వాసం ఉంది, దేవుడు అంటే ఎంతవరకు నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వద్దాం. యేసు ప్రభువు వారు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు. పాత నిబంధన కాలంలో 10 తెగుళ్ళు అంటే 10 అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి శిష్య బృందాన్ని దగ్గర పెట్టుకొని అనేక అద్భుతాలు చేశారు. ఆయన ఒకటా రెండోది కాదు, ఎన్ని అద్భుతాలు అంటే చనిపోయిన వారిని సైతం లేవనెత్తిన దేవుడు, ఆహారం లేని వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని పంచినటువంటి దేవుడు, నీళ్ళ మీద నడిచినటువంటి దేవుడు, తుఫాన్ని గర్దించినటువంటి దేవుడు, కుష్ఠరోగులను బాగు చేసినటువంటి దేవుడు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసినటువంటి దేవుడు, ఇవన్నీ చూసినటువంటి శిష్య బృందం ఎవరి దగ్గర ఉన్నారు? యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. అంటే ఇన్ని అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, 10 అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇక్కడేమో అనేక అద్భుతాలు చూసినటువంటి శిష్య బృందం కూడా ఉంది. అక్కడేమో దేవాది దేవుడు మోసేని పంపించాడు, ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువుల వారు స్వయంగా ఉన్నారు. రెండింటికి తేడా ఏంటంటే ఈయన స్వయంగా చేస్తూ ఉన్నాడు, అక్కడేమో దేవుడు మోసే ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. 10 అద్భుతాలు చూసిన తర్వాత వీరు ఇమీడియట్ గా స్పందించవలసినటువంటి భక్తి జీవితం ఏంటంటే మా దేవుడు ఏం చెబితే అది మారు మాట్లాడకుండా మేము స్పందించాలి. ఎందుకని? మేము చేత కాని వారిని. ఈ మాట కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా వెనక తప్పదు. ఒకవేళ వాళ్ళు చేతనైన వారైతే ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలు ప్రజలు విస్తారమైనటువంటి జనాంగము, రాజు అంటాడు కదా, ఒకవేళ వారు జ్ఞానోదయం కలిగి వాళ్ళకి మెలకు వచ్చి మన మీద తిరుగుబాటు చేస్తే మనము కనీసము ఒక మూలకు కూడా
రాము అంటాడు ఆయన. ఎంతమంది బయలుదేరారు ఐగుప్తుకి యాకోబుతో కలిసి? ఇంచుమించుగా 70 మంది బయలుదేరారట. ఇప్పుడు 70 మంది కాస్త కొన్ని లక్షల మంది అయిపోయారు. రాజుకు భయం వేస్తుంది, ఈ దేవుని జనాంగము తిరుగుబాటు చేస్తే మనము నేలమట్టం అయిపోతాం. కాబట్టి మీరు నిజంగా అలాంటి సామర్థ్యం కలిగిన వారైతే, అంతటి టాలెంట్ ఉన్నవారైతే, సత్తా ఉన్నవారైతే ఖచ్చితంగా మేమెందుకు బానిసత్వం చేయాలయా? మేమెందుకు? మా వంశావళి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనగా ఐగుప్తుకి ప్రధానమంత్రిగా పనిచేశాడు కదా, మేము బానిసలుగా ఉండము అని తిరుగుబాటు చేస్తుంటారు. కానీ గడ్డి కొలుస్తూ ఉంటే, ముళ్ళుగడ్డలు ఇస్తూ ఉంటే, చందనం పెడుతూ ఉంటే, కీర దుంపలు ఇస్తూ ఉంటే, అంటే వాటితో కాలక్షేపం చేస్తూ ఉన్నారు తప్ప తిరగబడ్డానికి ఏ విధమైనటువంటి మాట్లాడడానికి భయపడాలి ఉండిపోయారు. సరే, దేవుడు వచ్చి అన్నాడు 10 తెగులు చేసిన తర్వాత 10 అద్భుతాలు చేసిన తర్వాత ఇప్పుడు చివరి ఘట్టానికి వచ్చేసిన తర్వాత నిర్లక్ష్యం వచ్చేసింది. అయిపోయింది, ఇంకేం పర్వాలేదులే అనుకున్నారు. మోసే కూడా నిర్లక్ష్యం వస్తుంది అనుకుంటాను నేను. అప్పుడు దేవుడు అన్నాడు, మోసే పస్కా పండుగ గురించి వారికి చెప్పు. ఏంటి పస్కా పండుగ? ఏంటి నిర్లక్ష్యము అని అంటే, ఎందుకు దేవుడు పస్కా పండుగను పరిచయం చేస్తూ ఉన్నాడు అని అంటే, ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో పులిసినటువంటి పిండి అనేది మన బ్రతుకులో ఉండకూడదు. పులిసిన పిండి ఉంటే ఖచ్చితంగా అది క్రైస్తవ పతనానికి, క్రైస్తవ విశ్వాస జీవిత పతనానికి మొదటి మెట్టు. అందుకనే పులిసినటువంటి ఆ భక్తి జీవితం వారి జీవితంలో ఉండకూడదు కనుక ఈ రాత్రి వారు ఏం చేయాలంటే పస్కా పండుగను ఆచరించాలి. పస్కా పండుగ క్రమం ఆచరించినప్పుడు ఇప్పుడు ఈ లోకంలో అనగా ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు కనుక, ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కనుక నా మీద వారికి ఎంతవరకు నమ్మకం ఉంది, నా మీద వారికి ఎంతవరకు విశ్వాసం ఉంది, నేను పరీక్షించదలుచుకున్నాను అని దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తూ పస్కా పండుగను ప్రకటన చేసిన తర్వాత నచ్చిన వారు, అంటే పులిసిన పిండి కలిగిన వారు, పులిసిన మనస్తత్వాలు కలిగిన వారు, పాడైపోయిన మనస్తత్వాలు కలిగిన వారు, ప్రాచీన స్వభావం కలిగిన వారు గొర్రె పిల్లను వధించడం కానీ ఆ రక్తాన్ని నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి పూయడానికి ఇష్టపడలేదు. వారింటిలో ప్రథమ కుమారుడు హతమయ్యాడు. ఎవరైతే బాధ్యత కలిగి ఈయన మమ్మల్ని విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడిని భయభక్తులు కలిగి ఉన్నారో గొర్రె పిల్లను వధించి చక్కటి పిండితో, పులి లేనటువంటి పిండిని చేసుకొని, రొట్టెలు చేసుకొని అందరూ తింటూ దేవుడిని కనపరుస్తూ ప్రార్థనాపూర్వకంగా ఏ గృహానికి ఆ గృహస్థులు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని పరిపూర్ణంగా విడిపించినట్లుగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది, భక్తి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదే విధముగా కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పుడు యేసు ప్రభువుతో ప్రయాణం చేసిన శిష్యులతోటి ఇప్పుడు యేసు ప్రభువు దగ్గర ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో నీ శిష్యులతో నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. చూడండి ఒకసారి వాక్య భాగం చదవండి. 18 వచ్చి ఉండుటయు చూచెను, వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి విభ్రాంతి నుండి వచ్చి ఆయనకు వందనము చేసి అప్పుడు ఆయన తర్కించుచున్నారని వారిని అడుగుగా ఒకడు, బోధకుడా పడద్రోయను కార్చుకొని కొరుకుకొని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు. దాన్ని నేను పదం వాడాను, నేను కొంచెం భయపడ్డాను ఆ పదం వాడినప్పుడు, నేను సొంతంగా వాడానేమో అని. ఏం పదం అది? చేతగానితనము. మన భక్తి జీవితంలో చేతగానితనం అనేది మన లోపాలు మనం పెట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి ఇది ఎందుకు జరగలేదయ్యా అని దేవుడిని అడగడానికి మనలో సామర్థ్యము లేదు. అలా అడగడానికి మనం అర్హులం అయితే కాదు. ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు, ఏం శిష్యులయ్యా వీళ్ళు, ఇన్ని సంవత్సరాలు నీతో సహవాసం చేశారు కదా, ఇన్ని అద్భుతాలు చూశారు కదా, వీళ్ళేదో గొప్ప భక్తులు అనుకున్నాను, వీళ్ళేదో ప్రార్థనా పరులు అనుకున్నాను, మీ వెనక తిరిగేటువంటి మీ శిష్యులను నేను ఏమడిగాను, నా కుమారుడి విషయంలో ఒక కార్యాన్ని చేయమని అడిగితే వీరికి చేత కాలేదు. చేతగానితనం అనగా నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి స్థితి కలిగినటువంటి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాలుగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ మన బ్రతుకులో నిస్సహాయకులుగా
అంటే ఇక ఈ కార్యం మన చేత కాదు, మనం ఎంత ప్రార్థన చేసినా మన చేతుల్లో జరగదు అనుకుంటే ఖచ్చితంగా మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించగా తప్పదు. ఆనాడు ఆది అపోస్తలులు చాలా సందర్భాలలో వారి చేతుల్లో లేనప్పుడు, ఇది మా వల్ల కాదు అనుకున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించారు. ఇందాక అడిగినప్పుడు ఒక మాట చెప్పారు, దావీదు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. తన కుటుంబం అంతా, బంధువర్గం అంతా, స్త్రీలను, పిల్లలని అందరినీ కూడా ఫిలిష్తీయులు పట్టుకొని పోతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడట. దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది, చదవస్తుంది కానీ ఆయన వెళ్ళి, అయ్యా నేనేం చేయాలి ఇప్పుడు? వీళ్ళందరూ రాళ్ళు పట్టుకుని నన్ను చంపడానికి వస్తూ ఉన్నారు కదా, నన్ను ప్రేమించిన వారే, నా దగ్గర నాతో పాటు సహవాసం చేసిన వారే నన్ను చంపడానికి రాళ్ళు పట్టుకొని కాసుకొని ఉన్నారయ్యా, నేనేం చేయాలో మీరు చెబితే మీ మాట ప్రకారంగా నేను ముందుకు వెళ్తానంటే దేవుని స్వరము దావీదుతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు, దావీదా ఇప్పుడే నువ్వు బయలుదేరి వెళితే వారిని కలుసుకుంటావు. అంటే దేవుణ్ణి ఆశ్రయించేటువంటి భక్తి జీవితం మనకు కావాలి. నిజానికి మనము అంత అర్హులం కాదు. నిజానికి మనలో నా భక్తి జీవితం సరిపోద్దండి, నా విశ్వాస జీవితం సరిపోద్దండి, నా ప్రార్థన జీవితం సరిపోద్దండి అని అంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి గురించి ఆలోచన చేస్తే వారి ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు అన్నీ ఎన్ని కాదు. కానీ వారు దేవుడిని ఆశ్రయించినటువంటి విధానంలో జ్ఞాపకం చేసుకుంటే అది దేవుడు లేకపోతే ఇంత గొప్ప దైవజనులుగా పేరుగాంచేవారు కాదేమో, దేవుడే లేకపోతే ఇంత గొప్ప అద్భుతాలు వారు చేస్తూ ఉండేవారు కాదేమో. ఒకరోజు ఒక ఆయన తనతో పాటుగా తన స్నేహితులని అందరిని తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళేటట. చేపలు పట్టడానికి వెళ్ళి చేపల కోసం బాగా సముద్రములో, అదే ప్రాంతంలో బాల్యదినముల నుండి పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కనుక ఏ సమయంలో ఎంత లోతుల్లోకి వెళితే ఏ రకమైన చేపలు పడతాయో, ఏ ప్రాంతంలో మనము వాడ నిలబెడితే చేపలు ఏ సమయంలో ఎలాంటి చేపలు అన్ని విధాలుగా ఆరితీరిపోయినటువంటి వ్యక్తులు కనుక చేపలు రాత్రికాల సమయంలో బయటకు వచ్చి ఆడుతూ ఉంటాయి, పగలేమో అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. కనుక రాత్రి అంతా చేపలు పట్టడానికి వెళ్ళి ప్రయాసపడి అలిసిపోయి ఉదయాన్నే వచ్చి సముద్రపు ఒడ్డిన వలలు కడుక్కుంటున్నారు. వలలు కడుక్కుంటూ ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, కొంచెం లోనికి వెళ్దాం వస్తారా అని. అయ్యా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, ఇప్పుడే ప్రయోజనము ఉండదునంటే నేను చెబుతూ ఉన్నాను కదా. అంటే మన వల్ల కానప్పుడు, మనకి చేత కానప్పుడు, మన ద్వారా అద్భుతాలు చేయించినటువంటి దేవుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో ఖచ్చితంగా అద్భుతాలు చూడడానికి అవకాశము ఉంది. సరే మీరు చెబుతున్నారు కదా అని పగలు ఆ వాడను బోటును కొద్దిగా ముందుకు తీసుకొని వెళ్తే ఆయన చెప్పాడు, వెయ్యండి అనగానే వాళ్ళలో 156 చేపలు, అంటే అన్ని రకాల చేపలు, సముద్రంలో ఎన్ని రకాల జాతులు అయితే ఉంటాయి అన్ని రకాలు పడితే వలలు మిగిలిపోయేంత విస్తారమైనటువంటి చేపలు. అంటే మీరు గమనించండి, నిస్సహాయ స్థితిలో ఉంది. నిజానికి ఆ సమయంలో అన్ని చేపలు పడడానికి అవకాశము లేదు. మత్స్యకారులు మీరు ఎవరినైనా సంప్రదించండి, వాళ్ళు ఏం చేస్తారంటే పగలంతా రెస్ట్ తీసుకుంటారు, పగలంతా ఇంటి దగ్గర ఉంటారు. ఉదయకాల సమయంలో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సరుకులన్నీ జాగ్రత్త చేసుకొని సాయంత్రము వేటకు బయలుదేరి రాత్రి అంతా సముద్రం మీద ఉండి ఉదయాన్నే వచ్చి సముద్రం దగ్గర చేపలన్నీ తీసుకొస్తారు. అందుకని ఉదయాన్నే చేపలు వస్తాయి. కొన్నిసార్లు దూర ప్రాంతాలు వెళ్ళిన వారు ఉదయాన్నే రావడానికి అవకాశం ఉంటుంది. మరి కొంచెం దూరం వెళ్ళిన వారు సాయంత్రకాల సమయంలో వస్తారు. అప్పటికే చేపలు వారం రోజులు బోట్లో ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఫ్రెష్గా వచ్చాయన్నమాట. ఫ్రెష్గా ఏ చేప కూడా రాదు. ఫ్రెష్గా వచ్చే చేప ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న చెరువు చేపలే ఫ్రెష్గా వస్తాయి. సముద్రం చేపలు ఇప్పుడు కూడా 3-4 రోజులు చనిపోయి మన దగ్గరికి ఐసులో బిగుసుకుపోయి వస్తాయి. ఎందుకని సముద్రం మీదకి వెళతాయి కనుక, సముద్రం మీదకి వెళ్ళి వారు వస్తారు కనుక. అంటే రాత్రికాల సమయంలో మాత్రమే ఉంటాయి. వీళ్ళు కొంతమంది జాలర్లు అలా చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పేతురికి, మిగిలినటువంటి శిష్యులకి సహాయం చేశారు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనుకున్నాడు, నిజమే ఇది నా వలనైతే కాదు, ఇది నా వల్ల సాధ్యం కాదు. ఎందుకని పుట్టి పెరిగింది అక్కడే, అయినా మా సామర్థ్యం అనేది ఎంత గొప్పది కాదు. చూడండి, కొంత పాత నిబంధన కాలంలో దైవం చెందుతున్నాడు. చూడండి, చదవండి ఒకసారి వాక్య భాగం.
వాటి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనం. మొదటి రాజుల గ్రంథము చదవడం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసి. అక్కడ ఒక చిన్న ఘర్షణ జరుగుతూ ఉంది. ఏంట ఘర్షణ? ఒక దైవజనుడు వచ్చి అన్నాడు, దమ్ముంటే చూసుకుంటారంట అన్నాడండి. ఏమన్నాడు? రిక్వెస్ట్ చేశాడా? సవాల్ చేశాడా? సవాల్ చేశాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకరిద్దరు కాదు, అంటే వందల సంఖ్యలో ఇంచుమించుగా 400 మందికి భయపడినటువంటి సిరికి అక్కడ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరకు వచ్చి ఒక ఆయన వచ్చి అంటాడు, ఇదిగో నేను మీతోనే మాట్లాడుతున్నాను అంటే వాళ్ళందరూ బెత్తరపోయి చూస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఒకడు వచ్చి మనల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఇతనెవడు? ఇశ్రాయేలు జనాంగములో నుండి వచ్చినటువంటి ఒక దైవజనుడు. ఇతనెవడు మనల్ని బెదిరించడానికి అని అంటే ఆయన వచ్చి అంటాడు, అవును నేను ఒక్కడే. జనాంగం అంతటిని పిలిచి అంటాడు, ఇశ్రాయేలీయులారా, యూదా ప్రజలారా, ఎంతకాలము 2 తలపుల మధ్య ఉంటారు? ఎంతకాలము అవిశ్వాసులుగా ఉంటారు? ఉంటే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా ఉండండి. నిస్సహాయ స్థితిలోనే ఉన్నాడు ఇప్పుడు ఏలియా. ఆయనకే సహాయం లేదు, ప్రజలు సహాయం చేయడం లేదు. అలాగే తన దగ్గర దేవుడు కూడా లేదంటే ఒక 10 మంది దైవజనులు మీకేం పర్లేదండి మేము ఉన్నామండి అని ధైర్యం చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఏలియాకి లేవు. నిస్సహాయంగా ఉన్నాడు. తేడా వస్తే కనీసం ఒక దుమ్ము కూడా దొరకదు ఏలియాది. వెతకడానికి కూడా ఎక్కడ అడ్రస్ ఉండడు. అలాంటి స్థితిలో వచ్చి అంటాడు, హలో దమ్ముంటే చూసుకుంటారంటే అని అంటే వీళ్ళందరూ వచ్చి అంటారు, పదాన్ని చూసుకోండి అనేది కొంచెం అరుస్తున్నాడు కదా. అలాగే వీళ్ళందరూ ఒక పక్క నిల్చుంటే లేడీస్ ఫస్ట్ అంటాం కదా, అలాగా మీదే అని అడిగితే అంటే ఏరియా దృష్టిలో ఇప్పుడు చూడండి ఎంత చులకనగా చూస్తున్నాడంటే, రోషము కలిగినటువంటి భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఏం పర్లేదు నా దేవుడు నా పక్షాన్ని నేను ఎవరికి జడవలసిన అవసరం లేదంటే. నీవు నిస్సహాయకుడిగా ఏ విధమైనటువంటి ధైర్యము లేకుండా ఒంటరితనముతో పెరిగిలాడుతున్నప్పుడు నేనంటాను, ఎవ్వరికి జడవలసిన అవసరం లేదు, నీ పక్షాన్న దేవుడు. భక్తులని దావిది అంటాడు, ఆయన చూసుకున్నాడు ఏం పర్లేదు. ఏలియా వచ్చింది కూడా నీకు ఎంత పెంకుతారు ఏంటి? నీకు ఎక్కడున్నా ఆ మందను వదిలేసి వచ్చావు. నోరు లేని జీవులు కదా, నోరు లేనటువంటి మందను వదిలేసి ఇక్కడికి యుద్ధం చూడడానికి వచ్చి నీకు ఎంత అసలు నా మాటల్లో చెప్పలేకపోతాను. నీకు ఎక్కడ కదా పద, నీ పని తర్వాత చెప్తాను అంటాడు. అంటే దావీదు అంటాడు, అన్న నేను వచ్చిన పని వేరు, గొర్రెలు గాయడానికి దేవుడు ఉన్నాడు. నేను వచ్చిన విధానం వేరు. నేను నీలాగా కండలు చూపించడానికి రాలేదు, లేకపోతే నీలాగా నా బలములు చూపించడానికి రాలేదు. నన్ను అభిషేకించినటువంటి దేవుడిని పరిచయం చేయడానికి వచ్చాను. ఇటనా నేను రాను, ఇలా రాను మాట నేను రాను. చాటుగా ఆ నోట ఈ నోట పడి సౌలు దగ్గరికి వెళ్ళిందా వార్త. సౌలు అంటాడు, మరి చూడడానికి ఎంత చక్కగా ఉన్నావు, ఆడు మంచోడు కాదు మూర్ఖుడు, ఆడు చంపేస్తాడంటే ఏం పర్లేదు యుద్ధము చూసుకుంటాడంటే. నేను నిస్సహాయుడినే. సౌలు అన్నాడు, అన్ని ధరింపు చేశాడు. అక్కడ ఇది మనకు సెట్ అవుతుంది, మనకి అలవాటు లేని విద్య ఇది. నాకు విద్య, ఆయన నేర్పించిన విద్య ఒకటి ఉంది. ఏంటో తెలుసా విద్య? నేను కేవలం నిమిత్తం మాత్రం అంతే, కానీ యుద్ధం చేసేవాడు ఆయన నా పక్షాన్ని ఉండగా నాకు విరోధి పౌలు అంటున్నమాట. ఆయన నా పక్షాన్ని ఉన్నాడే. నేను నిస్సహాయకుడినే. నిజానికి గొలియాతు ముందు నిలబడటానికి నేను అర్హుడిని కాదు, అంత బలమైన వాడిని కాదు, అంత యుద్ధ నేర్పరితనము కలిగిన వాడిని అంతకంటే కాదు. నలిపేస్తాడు గొలియాతు. అందరూ అనుకున్నారు ఇంక మా తమ్ముడు లేడు అనుకున్నాడు. ఇంక అయిపోయింది మా తమ్ముడు, ఇక దావీదు చూడలేమో అనుకున్నారు. సౌలు అనుకున్నాడు, అయ్యో ముక్కు పచ్చలారని పరిస్థితివాడు, ఇదేంటి ఎంత పింకుతాను ఎంత ఇది వెళ్తున్నాడు ఏంటి అనుకున్నాడు. అంతే. ఏం పర్లేదండి, మీరు భయపడకండి, నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు, నేను నిస్సహాయకుడిని, కానీ నన్ను రక్షించేటువంటి దేవుడు నా వెనకాల ఉన్నాడు. వెళ్ళండి గొలియాతు మీద యుద్ధాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏలియా కూడా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి అంటాడు, రండి చూసుకుందామని. కానీ వీళ్ళందరూ వచ్చి అన్నారు. సరే ఫస్ట్ ఛాన్స్ వాళ్ళు తీసుకున్నారు. ఉదయం సాయంత్రం దాకా ఒక్కడే కదా, మనం ఎంతమంది ఉన్నాం, ఒక్కడేం చేయగలడు అనుకున్నాను. సాయంత్రం దాకా అరిసి 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 అని అంటాడు. మళ్ళీ అక్కడ మేము చదివితే ఆయనకు వస్తారు లేదేమో,
పడుకున్నాడేమో, కొంచెం కొంచెం గట్టిగా అంటే పడుకున్నాడు, ఇంకా వినవలేదేమో అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. ఆ ధైర్యము ఎవరికి లేదు? శిష్య బృందానికి లేదు. ఆ నమ్మకము ఇశ్రాయేలు జనాంగములకు లేదు. దేవుడు చింతిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగమును బట్టి, శిష్య బృందాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చింతిస్తూ ఉన్నారు. కానీ ఈనాడు ఏలియా గురించి కానీ దావీదు గురించి కానీ దేవుడు సంతోషించినటువంటి సంతోషము ఎవరిలో కనపడడం లేదు. శిష్య బృందాన్ని బట్టి ఇశ్రాయేలు జనాంగమును బట్టి దేవుడికి లేదు. అందుకనే ఇశ్రాయేలు జనాంగమును బట్టి దేవుడు అంటాడు, ఎంత చోట్ల మాట వచ్చి చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారు చాలండి. దేవుడు ఎంత కోపడ్డాడంటే ఇంకిదే మీరు మారా. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అందరు నిలబెట్టి మొట్టకేసి ఎంత మీ బ్రతుకులు మారని కంటే ఐగుప్తులో అన్ని 100 సంవత్సరాలు మీరు ఉన్నారు కదా, మీరు ఏడ్చారనే కదా నేను మోసేని పంపించాను, మీకోసం 10 తెగుళ్ళు పంపించాను కదా, మీకోసం ఇన్ని ప్రయత్నాలు చేసి మిమ్మల్ని విడిపించి తీసుకొని వస్తే ఇప్పుడు ఈ తరము, ఏ తరం అది? ఈ తరము మీరు మార్పు చెందలేనటువంటి బ్రతుకులు కలిగి ఉన్నారు. కాబట్టి మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఎవరికి ఏడమంటే ఎవరనేది మాట అమ్మ చదవటం ఒకసారి. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారిపై నశించు వరకు అరణ్యములో 40 ఏళ్ళు ఆయన వారిని తిరుగులాడ చేసిను. ఏం చేశారంటే దేవుడు అక్కడికక్కడ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు కొన్ని సార్లు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఉంటే మిమ్మల్ని కాదు నేను అనేది, అంటే కొంతమంది తెలివైన ఆటో డ్రైవర్లు ఉంటారు. ఏదైనా ప్రాంతం వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్ లాంటి ప్రాంతం వెళ్ళాం అనుకోండి, మనకు కొత్త అనుకోండి హైదరాబాద్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి కోసంగపురం దూరం ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సార్ కోసంగపురం అనే ఏరియాకి వెళ్ళాలంటే కోసంగపురం అది ఉంటుంది, ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అంటారు. ఇంచుమించు తక్కువలో తక్కువ 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల కాదండి, మా ఫ్రెండ్ ఏమో 5 కిలోమీటర్లు ఉంటుంది అని అంటే ఆడెవడో సరిగ్గా తెలియదండి, పాదగడ అంటాడు. 30 కిలోమీటర్ ఎంత అంటే 1000 రూపాయలు అవుతుంది, కానీ సరే ఒక 800 ఇవ్వండి, 800 ఇవ్వండి అంటాడు. 800 అంత ఇవ్వలేను కానీ 500 అంటే సరే నేను కాబట్టి మంచోడు కాబట్టి 500 తీసుకెళ్తున్నాను, మరొక ఆటో డ్రైవర్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని మీ దగ్గర 700కు తక్కువ తీసుకెళ్ళండి, సరే చెత్త చివరిగా 600 అంటే ఫైనల్ అంటుంది. సరే 600కి వస్తున్నాడు కదా అని చెప్పి 1000 రూపాయల నుంచి 600 దిగాడు కదని ఎక్కువ కూర్చుంటే అక్కడికక్కడే 4 రౌండ్లు తిప్పేసి తీసుకెళ్ళి అక్కడ తీసేసి చెప్తాడు. అంటే ఆయన ఏ తెలివితేటలు వాడుతాడంటే మనకు తెలియదు కాబట్టి అక్కడికక్కడే. అంటే ఇశ్రాయేల్ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే 200 సంవత్సరాలు అక్కడ ఉంటే దేవుడు గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకున్నట్లుగా చంటి పిల్లవాడు తన తండ్రి బిడ్డను ఎత్తుకొని తీసుకొచ్చినట్లుగా అలా అరిచేతుల్లో పెట్టి తీసుకుని వస్తే ఆ తరము వారికి దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదు, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేదు. ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేయడం దేవుడు అంటాడు ఇంకా మీ బ్రతుకు మారదు. ఆ తరమంతా కూడా నశించిపోయే వరకు ఆ తరంలో ఎవరు ఉండకూడదు. ఆ తరం అంతా నశించిపోయే వరకు 40 ఏళ్ళు మీరు ఇక్కడే తిరిగిరాడు. అది మీరు చేసినటువంటి పనికి ప్రతిఫలం ఉన్నట్టు ఇక్కడే ఆ తరం అంతా అయిపోయినంత వరకు అక్కడికక్కడే తిరిగారు. ఒక్కరు కూడా ఆ తరం వాళ్ళు ఎవరు బయటికి ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరే. ఆ నెక్స్ట్ తరం అది మీకు మాట చెప్పమంటారా, దైవజనుడైన మోషే కూడా అక్కడికి రాలేదు. ఆయన కూడా ఆ తరమే కదండి, అసలు మనం నడిపించిన నాయకుడు ఆయన కదా. దైవజనులకు మాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే ఎంత కష్టపడి వాక్యం చెప్పిన తర్వాత అందరికంటే లాస్ట్ లిస్ట్లో ఉండేది మేమే. పర్లోకి వెళ్ళే త్రోవలు అందరూ ముందుంటారు, కానీ పాస్టర్ గారు ఎక్కడ ఉండదు తెలుసా,
ఈ రేషన్ డిపో దగ్గర లాస్ట్లో ఉంటాం. ఎందుకంటే అబద్ధాలు ఆడి 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 ఎందుకంటే అమ్మ ఏం ప్రార్థన కడుపు వచ్చేసినా. కొన్నిసార్లు మీరు చెప్పే అబద్ధాలు మేము కూడా ఇక్కడ తీసుకొచ్చి చెప్పలేక ఉండలేక ఆవిడ ఏమంటే అంటే మీరు చెప్పిన అబద్ధం మేము కూడా చక్కగా మోసుకొచ్చి ఏమంటే ఆవిడ బాగాలేదంటారండి. కొన్నిసార్లు చెప్పవలసిన నిజాన్ని పక్కకి దాచి మీ మేలు కోరి మేము ఏం చేస్తారు లేదంట. ఇవన్నీ చక్కగా బుద్ధిపరిచి ఏం చేస్తాడంటే పిలక పట్టుకొని ముందులేలో ఉండవలసిన దైవజనం తీసుకెళ్ళి వెనకాల పడిస్తాడు. దేవుడు అక్కడ మోసే ఇక్కడి నుంచి చూసే ఇదే నీకు ఇచ్చేటువంటి సంతోషకరమైన శుభవార్త. నువ్వు దూరాన్ని చూడడం తప్ప అక్కడ అడిగడానికి అర్హుడివి కాదు. అంటే ఆ తరం వారికి ఇచ్చినటువంటి పనిష్మెంట్ అనమాట. అందుకనే ఇజ్రాయేల్ జనాంగ విషయంలో దేవుడు అంటాడు, వీళ్ళు దేవుని మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచలేదు, దేవునితో ప్రయాణం చేసినటువంటి బిడ్డలు. శిశు బృందం కూడా యేసుప్రభు చూడండి అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యేసుప్రభు అని చెప్పినటువంటి మాట 19వ వచనం చదవండి. అందుకు ఆయన విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుండునో, ఎంతవరకు మిమ్మల్ని సహించునో వారిని నా యొద్దకు తీసుకొని రండని. విశ్వాసం లేనటువంటి ఏ తరమది? మూర్ఖ తరము. వింటూనే వినరు. అంటే దేవుని చూస్తూనే, కార్యాలు చూస్తూనే నమ్మకం ఉంచరు, అద్భుతాలు చూస్తూనే వేటి అందు కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము లేనటువంటి బిడ్డలుగా ఉంటూ ఉండాలి. కనుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిజానికి మనం ఏమనుకుంటామంటే అది ఎంతలో పని అండి, మనం చేసుకోగలమండి, ఏం పావలేదు. మీరు చూడండి, పాత్రమందర కాలంలో ఒక దైవజనుడు ఒక దగ్గర కూర్చున్నాడు. కొంతమంది శిష్యులు అందరూ వచ్చి, మా ఏలినవాడ మీరు మాతో వస్తే మనందరం కలిసి, ఎందుకంటే మన దగ్గర శిష్యుల సంఖ్య విస్తరించింది కనుక, మనం ఉండడానికి ప్రదేశం సాలలేదు కనుక, ఆ స్థలం కొద్దిగా విస్తరించడానికి, అంటే ఆ స్థలాన్ని మనం ఉండే ఇంటిని కొద్దిగా పెద్దది కట్టుకోవడానికి అడవికి వెళ్ళి మ్రానులు తెచ్చుకుందాం. కనుక ఏలిన వాడు నువ్వు మాతో వస్తే మనం అందరం కలిసి అడవికి వెళ్ళి మ్రానులు తెచ్చుకుందాం. నిజానికి దైవజనుడు పని ఉండదు అక్కడ. వచ్చాడు, ఒక చెట్టు కింద కూర్చొని ఇక చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటే ఈ శిష్యులందరూ కూడా అరణ్యంలో చెట్లు నరుగుతూ 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 ఉండగా, ఏమంటే నాకు అర్థంగా అడుగుతాను, నువ్వు తొట్టునున్న చెట్టు ఎవరైనా నరుగుతారా? మురాన్ అంటే ఏమాత్రం ఉంటుంది? ఎంత ఉంటుందా? ఎంత ఉంటుందా? పెద్దదాన్ని మురాన్ అంటారు, చిన్నదాన్ని కర్ర అంటారు. అంటే చిన్నదాన్ని అదే మామూలుగా కర్ర అంటాం, పెద్దది అబ్బా మోన్ ఎంత ఉందండి, బలి పెద్దదైపోయిందని అంటారు. ఇప్పుడు ఈయన ఎక్కడిది ఒడ్డునున్నదాన్ని నరుగుతూ ఉంటే గొడ్డలేదు ఎక్కడ పడిందట? అంటే కనీసం ఆయన ఆలోచించలేదంటారా? ఒకవేళ చెట్టు నరికిన తర్వాత, మురాను నరికిన తర్వాత ఎక్కడ పడుతుంది? అందులోనే పడుతుంది. మరి ఎలా తీస్తారు అంటే మీరు గమనించండి. ఇప్పుడు దైవజనుడు అక్కడికి వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఎందుకు తీసుకొని వెళ్ళాలి? డైరెక్ట్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోదాం అలా తీసుకొని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అడుగుతున్నా, ఏలినవాడా, ఈరోజు మన భక్తి జీవితంలో నేర్చుకోవాల్సింది ఇక్కడ చూడండి. విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళ నేను ఎంతకాలం మీతో ఉంటాను. ఈ 3.5 సంవత్సరాల్లో 60 తప్ప 3 సంవత్సరాలు చేసి ఏమి నేర్చుకున్నారంటారు? ఏమి నేర్చుకున్నారు? యేసుప్రభు ద్వారా చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు శిశు బృందానికి తెలుసు. దైవజనుడు వారి దగ్గర ఉంటే అనేక అద్భుత కార్యాలు చేయగలరు. కొమ్మ తీసుకొచ్చి పడేయగానే గొడవ పైకి వచ్చింది. ఒకవేళ వీరి ప్రయత్నాలు వీరు స్వతహాగా చేస్తే మేము చేసుకోగలమండి, చేసుకోవడానికి ఏమి ఉండదు. శిశు బృందం సొంత ప్రయత్నాలు చేశారు. అందుకనే చేతకాలు వాళ్ళు నిలబడిపోయారు. యేసుప్రభువు వచ్చారు. ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఇంకెప్పుడు నేర్చుకుంటారు? అన్ని వచ్చు, అంత తెలుసు అన్నారు కదా. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఆ చివరి వచ్చిన మీరు చదివితే అక్కడ అంటారు, ఆయన ఉపవాసం ద్వారా తప్ప దేని ద్వారా అవదు కదా. అయ్యా మేము చేయలేకపోయి మీరు ఎలా చేశారు అంటే మీ వల్ల ఎలా అయింది అంటే, యేసుప్రభు ఏమనుకున్నాం మనం ఏం చేయటో తెలుసా? అలాగనే యేసుప్రభు మీరు మనుషులు, నువ్వు చేపలు పట్టుకున్నావు, నువ్వు ట్యాక్స్ కలెక్టర్వి, నువ్వు అది నువ్వు ఇది, మనం ఎవరనుకున్నాం? పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు కదా. నాకు కాకపోతే ఇంకెవరికి అన్నాడు ఆయన. ఏమనలేదు, బాబు ఇది దేని వల్ల సాధ్యమంటే కడుపు చంపుకోవాలి, దుఃఖాన్ని దేవుని సన్నిధిలో సరపాలి, నిద్రను చంపుకోవాలి,
సుఖభోగాలను విడిచిపెట్టాలి. దేవుని కొరకు విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన ఏం చేస్తుంది? మరి అవేమీ లేకుండా అలా వచ్చేసి రొట్టెల కోసమో లేదంటే ఏదో యేసు ప్రభువు కోసమో తిరిగితే ఆ ప్రార్థనలో సంతృప్తితో కూడిన ప్రార్థన ఉండదు. అందుకని నిస్సహాయతతో ఉన్నాం, మనం చేతకాని వరకు ఉన్నాం. చేతకానటువంటి భక్తిని చేస్తూ దేవుణ్ణి ఆశ్రయించకపోతే ఏం పర్లేదండి, నా ప్రార్థనలో చాలా గొప్ప కార్యాలు చేస్తాం. కొన్నిసార్లు మనకి తెలియని విషయం ఏంటంటే, మన ప్రార్థన వల్ల కాదు దేవుడు కార్యాలు చేసేది, మన ప్రార్థన వల్ల కాదు. నేను చాలా సందర్భాలు నేను అనుకుంటాను, దైవజనులుగా నేను నేర్చుకున్నటువంటి విధానం ఏంటంటే, మన నీతిని మన భక్తిని ఆయన మురుకుగడలా చూస్తూ ఉన్నాడు. ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటాం, నేను ప్రార్థన చేయడం ద్వారా కార్యం జరిగిందంట. మన ప్రార్థన ఆయన దృష్టికి ఏమాత్రం అంగీకారమైనది కాదు. నిజానికి నిస్సహాయ స్థితిలో ఉండి ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా నేను చేతకాని వాడిని, మెట్టుకు నాలో ఏది లేదయ్యా. ఇదిగో ఇప్పటి వరకు వారు ప్రయత్నాలు వారు చేశారు. వారు ఏమనుకున్నారంటే మా బలము, మా తెలివి, మాకున్నటువంటి జ్ఞానము సర్వము కొట్టారు, కానీ సాధించలేకపోతే దైవజనుడు వచ్చి అన్నాడు, ఇది నా టాలెంట్, నా గొప్పతనము, నాకున్నటువంటి ప్రార్థనా జీవితం ఇది ఏది కాదు. కానీ అయ్యా ఉన్న వాస్తవం ఏంటంటే నేను చేతకానుండి. మీ దగ్గర ధైర్యానికి ఏముంది? మీ కన్నులకు మరిగేది ఏది లేదు కదా. నేను చేతకాని వాడు కనుక ఇదిగో మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను పరలోకం నుండి అగ్ని దిగొచ్చదు కాక మీకు ఇష్టమైతే దించు అంటే అనగానే దేవుడు ఆకాశం నుండి అగ్నిని దించి ఏలియాని బ్రతికించాడు, దేవుని సాక్ష్యాన్ని నిలబెట్టాడు. అంటే మనము కాని వారిని దేవుని ముందు ఒప్పుకోవడానికి ఇబ్బందికరమైన దావీదు దేవుని సన్నిధికి వచ్చి సౌలు దగ్గరికి వచ్చి మనం అంటే ఏమనుకున్నారు, సింహాన్ని అలా తీర్చేసాం, ఎలుగుబంటిని ఇలా తీర్చేసాం, మరి అది మన రేంజు అనలేదు. యుద్ధము దావీదే అనలేదు. నేను ఎంత ఆఫ్టర్ చేతకాని వాడు నేను, కానీ యుద్ధం చేసేది దేవుడు. పేతురు, ఇది దేవునికి మాత్రమే సాధ్యం, ఇది నా వల్ల కాదు. వెంటనే అయ్యా తన పై వస్త్రం తీసి పడేసి పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి పాదాల మీద పడ్డాడు. అయ్యా నేను చేతకాని వాడినే, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, సముద్రం మీద అన్ని విషయాలలో ఆరితీరిన వాడిని, ఏ సమయంలో ఏ విధమైన చేపలు దొరుకుతాయో తెలిసిన వాడిని, అయినా నేను చేతకాని వాడిని, నీకు మాత్రమే సాధ్యం. ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన చదువుతున్నాం? దేవుని దగ్గర ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? మనం నిస్సహాయకులుగా ఉంటూ అంత చేయగలమని ఒకవేళ నిర్లక్ష్యంతో మన భక్తిని కొనసాగిస్తే, ఏదైనా నా చేతుల్లో ఉంది, ఏదైనా చేయగలను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు, మంచిదే. విశ్వాసం అంత నమ్మకుండా మంచిదే, కానీ ఒకవేళ అపనమ్మకం ఏ మూలమైనా ఉందేమో చూసుకున్నాను. ఇశ్రాయేలు తరములో ఈ తరము వారు నాశనం అయిపోయే వరకు మీరు ఆ ఆశీర్వాదకరమైన స్థలము చేరరు అనేటువంటి ఆ మాట దేవుడు మన గురించి వినియోగించేలా ఉండకూడదు. విశ్వాసంలో లోతులోకి ప్రయాణిస్తూ ఉంటే మంచిది. దేవుని సేవకుడిగా సంతోషిస్తున్నాం. ఒకవేళ ఏ కోసాన్నైనా అనుమానం అపనమ్మకం ఉంటే యేసుప్రభువు అంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల, అందుకే ఆయన విశ్వాసం లేని తరం వల్ల నేను ఎంతకాలం మీతో ఉండేదను. 23వ వచనం చదువుతాను. యేసు అయితే ఈ మాట ఎవరు చెప్పారు? ఏలియా చెప్పాడు. అయ్యా నేను నమ్ముతూ ఉన్నాను, ఈ లోకంలో ఎవరి వల్ల కానిది నీ వల్ల మాత్రమే అవుతుంది. వాళ్ళు ఎంతమంది అయినా ఉండమండి, నేను ఒక్కడిని, అది కూడా నా శక్తికి మించిన పని నేను నిలబడ్డాను, నీకు మాత్రమే సాధ్యం. దావీదు చెబుతూ ఉన్నాడు, ఇది నా వల్ల కాదు, దేవుడి వల్ల. ఇది మనం కూడా మాట చెప్తాం. ఏమన్నామంటే మన శక్తికి మించిన కార్యాలు మన ముందు ఉన్నాయి, మన స్థాయికి మించినటువంటి ఆటంకాలు మన కుటుంబాల్లో ఉన్నాయి, మన బ్రతుకులో ఉన్నాయి. నిజానికి మన ముందు ఉండేటువంటి సవాళ్ళను స్వీకరించడం మనకు కష్టమే. ఉద్యోగ విషయంలోనూ, గర్భఫల విషయంలోనూ, లేదంటే కుటుంబ ఆశీర్వాదకరమైన విషయంలోనూ, లేదంటే వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలోనూ మనము అభివృద్ధి చెందాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భక్తి జీవితంలో నిలబడలేము. దైవజనుడైనటువంటి యోగు యథార్థపరుడే, నీతిమంతుడే, అయినా తను అనుదినము ఉదయ సాయంకాల సమయంలో భక్తిని క్రమంగా చేస్తూ ఉన్నా పడిపోయాడు. తన భక్తిని బట్టి తను నిలబడలేదు, కానీ
దేవుడు తన కనుదృష్టి యోగు మీద ఉంచడం వలన యోగు అంటాడు, అయ్యా ఇదిగో మెట్టికి నా భక్తి నీ కనులకు ఎలా కనబడుతుంది, ఎన్నిక లేని దానిగా కనబడుతుంది. కనుక నీ కనుదృష్టి నా మీద ఉంచిన విధానమును బట్టి మాత్రమే నేను నిలబడగలుగుతూ ఉన్నాను. మునుపటి కంటే నేను ఇన్నెంతలో నేను ఆశీర్వదించబడ్డానంటే దానికి కారణం నీ కృప. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక చక్కటి వచనం మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథము. యెహోషువ యెహోవాకు ఇశ్రాయేలు ఎదుట ఇశ్రాయేలీయులు పిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నంత వరకు చంద్రుడు ఆగిపోయి. ఇది యెహోషువకు సాధ్యమా? యెహోషువ చేయగలడా? అంటే నిస్సహాయ స్థితిలో ఉండి తన శక్తికి మించినటువంటి సవాళ్ళను ఎవరు తీసుకుంటూ ఉన్నారు? యెహోషువ తీసుకుంటూ ఉన్నాడు. తన స్థాయికి ఎక్కువే. ఈరోజు సాధారణమైనటువంటి మనుషులు మన భక్తి జీవితంలో మనం ముందు మన స్థాయికి మన భక్తికి మించిన సవాళ్ళు మన ముందు ఉన్నాయి. అపవాదికుడు అంత తేలిక మనల్ని వదిలిపెట్టడు. ఎందుకని? లోకములో నుంచి వేరుపరచబడ్డాం కనుక, భక్తులు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం కనుక, మరి మన జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధి చెందాలని అంటే పర్లేదుగా నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన జీవితంలో అభివృద్ధి చెందని అపవాదికుడు నిన్ను తేలిక వదిలేడు. నిన్ను పడగొట్టాలని, నిన్ను ఓడించాలని, దేవునికి దూరం చేయాలని, నిన్ను చేతకాని వ్యక్తిని నిరూపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే నేను అంటాను, మనం చేతకాని వారమే, కానీ మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు మన ముందు ఉన్నాడు. కనుక మనం పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మకస్తుడు కనుక మనం ఏం చెప్పాలంటే, అయ్యా నీవు ఉన్నావు కదా, నీ మీద నేను నమ్మకించి ముందుకు వెళుతూ ఉన్నానని ధైర్యం కలిగి యెహోషువ అంటాడు. ఆ ప్రజలందరూ పిలుచుండగా యెహోషువ యెహోవాకు. మనం కూడా ఎవరికి చెప్పాలంటే చుట్టుపక్కల వారికి, బంధువులకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, వీళ్ళకి చెప్పకూడదు అనేది నా ఉద్దేశం కాదు. చెప్పాలి, దేవుడు చేసిన కార్యాలు పంచుకోవాలి, కానీ కార్యాలు పొందుకోవడం మాత్రం దేవునికి మాత్రమే చెప్పాలి. ఏలి ఎవరికి చెప్పాడు? దేవుడికి చెప్పాడు. దావీదు ఎవరికి చెప్పాడు? దేవుడికి చెప్పాడు. ఇప్పుడు యెహోషువ ఎవరికి చెబుతూ ఉన్నాడు? దేవుడికి చెబుతూ ఉన్నాడు. రెండో విషయం, ఇశ్రాయేలు జనాంగం ఎవరికి చెప్పారు? ఇశ్రాయేలు జనాంగం ఎవరికి చెప్పారు? మోసే దగ్గరకు ఏమయ్యా బుద్ధి లేకపోతే సరే మమ్మల్ని అక్కడ వదిలేవలసింది కదా, తాగడానికి నీళ్ళు, తినడానికి మాంసం లేదు, ఏమి లేదు. మోసే దగ్గరికి వచ్చి చెప్పారు. అంటే వారు చేసిన మొట్టమొదటి పొరపాటు దేవుని కాకుండా మనుషులకి చెప్పుకున్నారు. శిష్యులేమో సైలెంట్గా వచ్చేసి ప్రభు వెనకతల ఎలా నిలబడ్డారు. వచ్చి ప్రభు మా వల్ల అవ్వలేదు, అదేదో చూడయ్యా అని చెప్పాలి కదా. సైలెంట్గా వచ్చి అలా నిలబడితే ఆయన వచ్చి అంటాడు, ఏం శిష్యులు, ఏం విశ్వాసాలయ్యా వీళ్ళైనా మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది అంటే మా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి అన్నవాళ్ళు. అవును, మీ వాళ్ళ గురించి మీ విశ్వాసం ఏం చేశాడు తెలుసా అంటారు అనుకోండి. ఏదో చేశారు. ఇక్కడ ఏం చేశారు? వీళ్ళు చేత కానివారండి. నిజమే, మనం చేత కానివారు, కానీ అద్భుతాలు చేసే దేవుడి దగ్గర ఉన్నాం కనుక ఆయన వైపు చూస్తే మన చేతుల ద్వారా గొప్ప కార్యాలు చేయించండి. ప్రార్థన చేస్తాం. నిస్సహాయ స్థితిలో ఉన్న మన జీవితాల్లో రక్షణ కల్పించేటువంటి దేవుని సముఖంలో ఉన్నాం కనుక దేవుని అడుగుతాం, అయ్యా నిజానికి నేను చేత కానివాడని, నిజానికి నాలో నా విశ్వాసము, నా భక్తి జీవితము ఎంతో అల్పమైనది.